నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఉద్యమ స్ఫూర్తి ఉన్న వారందరూ ఒకే తాటిపైకి వచ్చి పోరాటాలు చేసినప్పుడే పీడిత ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు। గొలుగొండ మండలం చోద్యంలో సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు। ఆయన స్తూపం వద్ద సిపిఐ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు। అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ప్రసంగిస్తూ సమాజంలో ప్రశ్నించే గొంతుకులను హతమార్చడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని అన్నారు। అల్లూరి సీతారామరాజు నుండి నేడు హెడ్మా వరకు అందరినీ ప్రభుత్వాలు చంపుతున్నాయని అన్నారు। ఇటీవల సిపిఐ మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధపడితే వారిని అకారణంగా 13 మందిని అంతమొందించారని తెలిపారు। ప్రజల సమస్యలపై పోరాడే వారిని అత్యంత కంకసత్వంగా హతమార్చడం సిపిఐ పార్టీగా తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు। స్వతంత్రం సిద్ధించి 78 ఏళ్లు గడిచినా మారుమూల పల్లెల్లో విద్య, వైద్యం అందని ద్రాక్షగా పేద ప్రజానికానికి మిగిలిందన్నారు। కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు। రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు మంజూరైతే వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు చేయడం దారుణమన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు జేవి సత్యనారాయణమూర్తి, అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, రాష్ట్ర సమితి సభ్యులు ఎస్కే రెహమాన్, పైడి రాజు, బాలేపల్లి వెంకటరమణ, అనకాపల్లి సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, గొలుగొండ జెడ్పీటీసీ సూర్ల వెంకటగిరిబాబు, వైస్ ఎంపీపీ బాబ్జీ, సర్పంచ్ శ్రీనివాస్, మహిళా సమైక్య నాయకులు గంగా భవానీ, సిపిఎం నాయకులు గౌరీ, మండల సిపిఐ కార్యదర్శి రాధాకృష్ణ పాల్గొన్నారు। ఈ మధ్యనే 2 మాసాల క్రితం 3 మే నెలలో జిల్లా పార్టీ సెక్రటరీగా ఎన్నికయ్యాడు। దానికంటే ముందు ఆయన వ్యవసాయ కార్మిక సంఘంలో, ప్రజానాట్య మండలిలో, ఈ ప్రాంత పార్టీలో చాలా కష్టపడి పనిచేసేటువంటి కామ్రేడు। జిల్లా పార్టీ సెక్రటరీగా అవకాశం వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి మరింత కొత్త రక్తాన్ని ఎక్కిస్తాడని చెప్పి భావించినటువంటి తరుణంలో సరే పెద్దలందరూ కూడా చెప్పారు, జరగకూడనటువంటి ఘటన, అందులో కమ్యూనిస్ట్ పార్టీగా 10 మందికి ధైర్యాన్ని నూరిపోసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం। ఈ నష్టాన్ని పూడ్చడం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా నష్టం కలిగించేటువంటి చర్య। కామ్రేడ్ రామనాయుడు గారి అకాల మరణానికి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి ఉపాధి అవకాశాలు లేవు, విద్యను అమ్మకానికి పెట్టారు, వైద్యాన్ని వ్యాపారం చేశారు। ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉంటే ఈ వర్గాల వారు వాళ్ళకు హక్కులు కావాలని అడిగితే ఈ దేశంలో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలా, ఈ దేశంలో పేద వర్గాలకు సంపద అంతా పెట్టాలా, ఈ దేశంలో పన్నులు కట్టినట్టు వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారండి, వైజాగ్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించి పన్నులు కట్టే వాళ్ళంతా చాలా బాధపడతా ఉన్నారట। నిజమే, వాళ్ళంతా పన్నులు కట్టే వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు। ఇప్పుడే మన రాఘవేంద్రరావు గారు చెప్పారు కదా 99 పైసలకు ఇక్కడే ఉన్నటువంటి విశాఖ జిల్లాలో 450 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని 99 పైసలకు 22 ఎకరాలకు కట్టబెట్టావు। ఎవడబ్బ సొమ్మని దాన్ని కట్టబెడతా ఉన్నావు। లూలు మాల్కు మన యొక్క విశాఖపట్నంలో ఇచ్చావు, విజయవాడలో ఇచ్చావు। ఎవడబ్బ సొమ్మని చెప్పి 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు వారికి ఇస్తా ఉన్నావు। అదన్న సామాన్యమైనటువంటిది, మీ సిద్ధాంతం చాలా గౌరవప్రదమైనటువంటిది। అలాంటి మీ సిద్ధాంతం, మీ త్యాగాలు, మీ పోరాటం, మీ ఆలోచనలు ఈ సమాజానికి నేడున్న పరిస్థితుల్లో
చాలా అవసరమైనటువంటిది. అలాంటి అవసరమైనటువంటి విలువైనటువంటి మీ ప్రాణాలు అలా తుపాకీ గుళ్ళకు అప్పగించి తృణప్రాయంగా మీ ప్రాణాలు వదిలిపెట్టద్దు. ప్రజా స్రవంతులకి రావాలి, ప్రజా ఉద్యమాలను కూడగట్టాలి, మనందరం కూడా ఐక్యం కావాలి. తద్వారా ఈ దోపిడీ పాలక వర్గాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైతే పేదల సొమ్మును కొల్లగొడుతున్నాడో, ఎవడైతే శ్రామిక జనం సంపద సృష్టిస్తా ఉందో, ఆ శ్రామికుల సంపదను ఎవడు కొల్లగొట్టుకొని కోటాను కోట్ల రూపాయలు దాచుకుంటున్నాడో అలాంటి వారి పైన మన పోరాటం కొనసాగాలంటే మీ ప్రాణాలు ఉండాలి, మీ మెదళ్ళు పని చేయాలి, మీ ఆలోచనలు పని చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా భావిస్తా ఉంది. అందుకనే ఇక్కడ చెప్పారు, మన కమ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి గారు చెప్పారు, ఒకనాడు మేమిక్కడ మేకా సూరిబాబు లాంటి పోరాట యోధులను మీ మూలంగా కోల్పోయిన మాట వాస్తవం. నాట్ ఓన్లీ విశాఖ జిల్లా ఈ ప్రాంతంలోనే కాదు, మొత్తం ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో మేము నష్టపోయిన మాట వాస్తవం. కానీ మనం కాలక్రమేణా మారుతున్న సమాజానికి చెప్పారా, చదువులేని పిల్లలకు చదివిస్తామని చెప్పారా, ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఏమన్నా ప్రకటించారా, తాగడానికి మంచినీళ్ళు లేకపోతే దాన్ని అందిస్తామన్నారా, వైద్య సౌకర్యం లేకపోతే దానికి ఇస్తామన్నారా? 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఇక్కడ అడవుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ తల్లి అయినా గర్భిణి అయితే ఆ తల్లి ఆసుపత్రికి పోవాలంటే డోలీ కట్టుకొని పోతా ఉంది. సిగ్గుందా మీకని అడుగుతా ఉన్నావు. అసలు మీరు పాలక వర్గాలేనా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నావు. అలాంటి సామాజిక సమస్యను, అలాంటి ఆర్థిక సమస్యను, వారికి కావలసినటువంటి విద్య, వైద్యం, ఉపాధి అది కల్పిస్తామని టార్గెట్ పెట్టుకోవాలి తప్ప అవి పెట్టుకోకుండా కేవలం మిమ్మల్ని చంపుతామని. నీకు కమ్యూనిస్టును చంపడం సాధ్యమవుతుందా? మావోయిస్టును ఏరి పారేయడం సాధ్యమవుతుందా? మార్క్సిజాన్ని, లెనినిజాన్ని అంతం చేయడం సాధ్యమవుతుందా? నీకంటే ముందు నీ సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్నటువంటి జర్మనీలో ఉన్నటువంటి అడాల్ఫ్ హిట్లర్, అక్కడ ఉన్నటువంటి హిట్లర్ను ఒకసారి అడిగి చూడు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం అది సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక అంశాలపైన బేసై దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి సిద్ధాంతాన్ని దోపిడీ పాలక వర్గాలకు కొమ్ము కాసేటువంటి నీవు తాత్కాలికంగా మమ్మల్ని అణిచివేయగలవేమో గాని, తాత్కాలికంగా కొంతమందిని చంపేవాళ్ళేమో గాని, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఎర్ర జెండా ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలైనా ప్రజల గుండెలపైన జెండా ఎగరేస్తుంది, ప్రజల కోసమే నిలబడుతుంది తప్ప ఈ విషయాన్ని అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని నిర్వహించినటువంటి పోరాటం ఇక్కడ గిరిజనులు లేకపోతే పేద ప్రజల పక్షాన ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు, ప్రత్యేకించి ఫారెస్ట్ అధికారులు వాళ్ళు అడవిలోకి పోయి పుల్ల తెచ్చుకుందామన్నా కూడా కేసులు పెట్టి నానా ఇబ్బంది పెట్టినటువంటి వారికి వ్యతిరేకంగా సీతారామరాజు పెద్ద ఎత్తున ఇదే ప్రాంతంలోని పోరాటం చేశాడు. ఆయన కొయ్యూరులోని ఆయన్ని కాల్చి చంపిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఇక్కడే ఈ మండలంలోనే దహనం చేయడం అన్నది జరిగింది. సూరిబాబు గారు అలాగే ఎర్రమనాయుడు గారు తండ్రి గారు వాళ్ళు వచ్చి దాన్ని అంతటినీ కూడా అభివృద్ధి చేశారు. సీతారామరాజు సమాధిని వాటిని అభివృద్ధి చేసి కొంత నివాళులు అర్పించడం అనేది ప్రారంభించారు. ఆ పోరాట స్ఫూర్తితోనే మేకా సూరిబాబు గారు ఇక్కడ గిరిజనులు, పేద ప్రజల పక్షాన నిలబడి అంటే మాకన్నా చాలా చిన్నవాడు అలాగా దేవుడు గారు మొదటి ఎలక్షన్కి రామనాయుడు ప్రజానాట్య మండలానికి వచ్చేటప్పటి నుంచి మాకు బాగా పరిచయం. ఆ వేళ నుండి ఈ వేళ వరకు రామనాయుడు చిన్నవాడైనా మాకన్నా వందాస్థానంగా ఉండి ఏ కార్యక్రమైనా ఏం చేయాలన్నా సక్రమంగా చెప్పేవాడు. రామనాయుడు ఒక ఉన్నత స్థాయిలో ఒక పెద్ద స్థాయిగా ఉండేవాడు. మేము కలిసి ఉన్నా కానీ రామనాయుడు మాకన్నా చిన్నవాడైన కానీ చాలా ముందస్థానంగా ఉన్నాడు. రామనాయుడు ఈ రకంగా జరుగుతుంది అనుకోలేదు. మన సన్నిగడ్డ మా ఆల్ ఇండియా మహాసభకి వెళ్ళేటప్పుడు మేము మహాసభకి వెళ్ళి
మొత్తం రామనాయుడు మేము మొత్తం 4 రాష్ట్రాలు కూడా మనకి ఇక్కడ ఉన్న ఏమీ తెలియదు కాబట్టి అని హిమాలయ ప్రదేశం, హర్యానా, పంజాబ్, చండీగఢ్ మొత్తం, ఢిల్లీ మొత్తం కూడా కలిసి చాలా ఇదిగా చదివాం. కామ్రేడ్ రామనాయుడు గారు ఇలాంటి స్థితిలో ఈ సభలో పాల్గొనాల్సి వస్తుంది అని చెప్పి ఊహించినటువంటిది. పార్టీలు వేరైనప్పటికీ భావజాలాలు కలిసే కార్యక్రమాలన్నింటిలోనూ కూడా ఆలోచనలు పంచుకొని మా వల్ల కాని పనులు ఏమైనా ఉంటే అవి రామనాయుడు దగ్గరికి వెళ్ళండి, దీనికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి పంపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మాకు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఇచ్చి, అన్న మన మండలానికి ఈ సమస్యలు ఉన్నాయి, వీటి పట్ల జిల్లాలో మాట్లాడండి అని చెప్పి ఆయన సలహాలు సూచనలు ఇచ్చినటువంటి సందర్భాలు